హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు దసరా కానుక చెప్పినవన్నీ చేస్తున్నాం సీఎం. క్యాబినెట్‌లో 4 డీఏలు, ఐఆర్, పీఆర్సీ గురించిన తాజా సమాచారం వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియోలో ఎవరి జీతాలు పెరుగుతున్నాయి, ఎవరి జీతాలు పెరగటం లేదు, ఎవరు అడిగినా ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా జీతాలు పెంచని పరిస్థితిలో ఎవరున్నారు? అలాగే ఎవరు అడగకపోయినా, ధర్నాలు చేయకపోయినా, సమ్మెలు చేయకపోయినా వారికి జీతాలు పెరగడానికి ప్రయత్నిస్తున్నది ఎవరు అనే విషయాలను పూర్తిగా అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రసంగించారనమాట. ఆయన ప్రసంగం ప్రకారంగా చెప్పినవన్నీ చేస్తున్నాము. సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో హామీలే ఎజెండాగా మాట నిలబెట్టుకుంటున్నాం. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో ముందుకెళ్తున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్‌తోనే చేయగలుగుతున్నాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాసనసభలో ఘాటుగా అయితే ప్రసంగించారు. చివరి రోజు మండలిలో మాటల తూటాలు పేలాయి. దాదాపు 8 రోజులుగా పాటుగా 45 గంటల పాటు సమావేశాలైతే జరిగాయి. మరి మాజీ ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్ల పెంపుల విషయం అయితే వచ్చింది. అసెంబ్లీ సదుపాయాల కమిటీ మాజీ ఎమ్మెల్యేల జీతాలు, పెన్షన్ల పెంపుకు సిఫార్సులను చేసింది. దీనికి ప్రభుత్వం కూడా సిద్ధమైనట్టు తెలుస్తోంది. వారికి దసరా, దీపావళి కానుకగా జీతాలు, పెన్షన్లు పెంచడానికి ప్రభుత్వం ముందుకొస్తున్నట్టు కనిపిస్తోంది. ఇదెవరు అడగకపోయినా, ధర్నాలు, సమ్మెలు చేయకపోయినా జరుగుతున్న విషయమే. అలాంటప్పుడు ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలపై ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం చూపుతోందనే ప్రశ్న లేవనెత్తుతుంది. మరోవైపు గత 2 ఏళ్లుగా ఉద్యోగులందరూ లక్షల్లో నష్టపోతున్నారు. అసెంబ్లీలో కూడా ప్రతిపక్ష నాయకులు నిలదీసినా పరిశీలిస్తున్నాం అంటూ దాటవేస్తున్నారే తప్ప ధర్నాలు చేసినా, సమ్మెలు చేసినా, వినతి పత్రాలు ఇచ్చినా ఫలితం లేదు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాల్లో 23 బిల్లులకు ఆమోదం తెలిపారు. కానీ ఉద్యోగులకు సంబంధించి 30% మధ్యంతర భృతి ఇవ్వడానికి మాత్రం వారికి మనసొప్పడం లేదు. దానికి సంబంధించి బిల్లు ప్రవేశపెట్టడానికి కూడా ఆసక్తి చూపలేదు. ఈ మేరకు ఉద్యోగుల కీలక డిమాండ్స్ చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి వారికి ముందుగానే మధ్యంతర భృతి ఇవ్వటం అత్యవసరం. ఎందుకంటే పీఆర్సీ ఇప్పట్లో వచ్చే పరిస్థితి లేదు. పీఆర్సీ కమిషన్‌ను కూడా ఇప్పట్లో నియమించట్లేదు. దాదాపు 10 ఏళ్లుగా ఒకసారి పీఆర్సీ వచ్చేటట్లుంది. ఏపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేల జీతాలు పెంచడానికి పూనుకున్న ప్రభుత్వం ఉద్యోగులు అడిగినా ఇవ్వడానికి మనసు రావటం లేదు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగులకు జరిగిన అన్యాయంపై ప్రతిపక్షాలు నిలదీసినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈ మేరకు ఉద్యోగుల ఆవేదన, సంఘాల డిమాండ్లు చూసుకున్నట్లయితే ఉద్యోగులపై చిన్నచూపు ఎందుకు? 4 డీఏలు, ఐఆర్ ఇవ్వాల్సి ఉంది. పీఆర్సీ ఊసే లేదు. 30,000 కోట్ల బకాయిలు చెల్లించాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ఆవేదనతో ఉన్నారు. ఉద్యమ బాట పట్టకముందే సమస్యలు పరిష్కరించాలి అంటూ రాష్ట్ర రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి అసోసియేట్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ కీలక డిమాండ్లను ప్రభుత్వానికి చేశారు. ఇది ఉద్యోగ జేఏసీ అధ్యక్షుల ఆవేదన మాత్రమే కాదు. సగటు సాధారణ ఉద్యోగులందరూ కూడా 4 డీఏలు, ఐఆర్ మధ్యంతర భృతి, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, పెండింగ్ బిల్స్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అక్టోబర్ 3న జరిగే కేబినెట్ మీటింగ్‌పై ఆశలు. అక్టోబర్ 3న జరిగే ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ఉద్యోగుల సమస్యల పట్ల, ఆర్థికేతర సమస్యల పట్ల సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ఆశిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యేలకు జీతాలు, పెన్షన్లు పెంచడానికి సిద్ధమవుతున్న ప్రభుత్వం ఉద్యోగులకు ఎందుకు పెంచడం లేదనేది వారి ప్రశ్న. దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకు 4 డీఏలలో 2 డీఏలు, 30% ఐఆర్, పీఆర్సీ కమిషన్‌ను వెంటనే వేయడం, 30,000 కోట్లు పెండింగ్ బిల్లులలో 15,000 కోట్లు విడుదల చేయడం తక్షణం నిర్ణయం తీసుకోవాలి. ఉద్యోగ సంఘాలను చర్చలకు పిలిచి దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకు ఒక శుభవార్త చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబుపై ఉద్యోగులు విమర్శలు.
ఉద్యోగులపై చిన్న చూపు ఎందుకు? ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన 30,000 కోట్ల బకాయిలు, 4 డీఏలు, మధ్యంతర భృతి ఎప్పుడిస్తారు అని ఏపీ జేఏసీ అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీఎం చంద్రబాబు ఉద్యోగుల పట్ల ఉన్న చిన్న చూపు ఆహ్, ఉద్యోగుల పట్ల ఎందుకు చిన్న చూపు చూస్తున్నారో అర్థం కావటం లేదన్నారు బొప్పరాజు. ఇక ఎన్నికల ముందు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఉద్యోగులకు మంచి పీఆర్సీ, మంచి డీఏ ఇస్తాం, ఐఆర్ ఇస్తాం, అనేక హామీలు ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. వాటి అమలు చేయడానికి మాత్రం ముందుకు రావటం లేదని మండిపడ్డారు. పీఆర్సీ వేస్తామని చెప్పి ఇప్పుడు దాన్ని ఊసెత్తడం లేదన్నారు. దశల వారీగా బకాయిలు ఇస్తారమన్నారని అవి కూడా ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉన్నారని అయితే చెప్పారు. ఉద్యోగుల పట్ల కూటమి నాయకులకు ఎందుకు చిన్న చూపని వారు ప్రశ్నించారు. ఇక పెండింగ్‌లో ఉన్న డీఏలు, పీఆర్సీ విషయానికొచ్చినట్లయితే ఉద్యోగులు కోరుకున్న 12వ పీఆర్సీని 2023 జూలైలోనే వేయాల్సి ఉండగా నేటికి వేయకపోవడంతో నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 4 డీఏలు ఇవ్వాలని, జనవరి వస్తే 5 డీఏలు ఇవ్వాల్సి ఉంటుందని, దసరాకి ఒక్క డీఏ అయినా ప్రభుత్వం ఇస్తుందని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. అలాగే రిటైర్మెంట్ ఉద్యోగుల సమస్యలు, గ్రాట్యుటీ, మెడికల్ బిల్స్ రాక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వారికి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండానే అని బొప్పరాజు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల ఆక్రోశం, ఆవేదనతో ఉద్యమ బాట పట్టకముందే ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. దసరాకి ఉద్యోగుల బకాయిలు ఇవ్వాలని అన్నారు. ఇకపోతే అసెంబ్లీ కమిటీ సిఫార్సులు, ఉద్యోగులకు పీఆర్సీ కమిటీ ఎందుకు లేదు అని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరూ తమ జీతాలు, పెన్షన్లు పెంచమని అడగకపోయినా అసెంబ్లీ సదుపాయాల కమిటీ వెంటనే వారికి సిఫార్సులను చేసింది. ప్రభుత్వం కూడా ఆమోద ముద్ర వేయడానికి సిద్ధంగా ఉంది. మరి వారికి అసెంబ్లీ కమిటీ సిఫార్సు చేసినప్పుడు ఉద్యోగులకు పీఆర్సీ కమిటీని ఎందుకు వేయటం లేదు? ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం కాదా? అనైతే ప్రశ్నిస్తున్నారు. వివిధ వర్గాల ప్రజలకు లక్షల కోట్లు పెట్టి వివిధ పథకాలు అమలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు సభలో మాట్లాడుతూ సూపర్ సిక్స్ అమల్లో లక్ష్యాన్ని చేసుకుంటున్నారు. మేనిఫెస్టోలో హామీలే ఎజెండాగా మాట నిలబెట్టుకుంటున్నాం అంటున్నారు. మరి మేనిఫెస్టోలో ఉద్యోగులకు మంచి పీఆర్సీ, మంచి ఐఆర్, పెండింగ్ బిల్స్ అన్నీ ఆర్థిక సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు కదా! ఆ మేనిఫెస్టో హామీలను నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఏపీ ప్రభుత్వం మీద ఉంది. ఆటో డ్రైవర్లు, మహిళలకు, స్వయం సహాయక సంఘాలకు, రైతులు, నిరుద్యోగులకు ప్రతి ఒక్కరికి కూడా అనేక సంక్షేమ పథకాలకు లక్షల కోట్లు, దాదాపుగా 3,00,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెడుతోంది. అందులో కేవలం 30,000-40,000 కోట్లు ఉద్యోగులకు ఒకసారి పడేస్తే వారు సంతృప్తిగా, హ్యాపీగా ఉంటారు. విధులు నిర్వర్తించుకునేవారు. మరి అది కూడా చేయలేదు. ఇక ప్రభుత్వ ప్రాధాన్యతలపై ఉద్యోగుల ప్రశ్న. ఉద్యోగులు ధర్నాలు, సమ్మెలు, వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోకుండా అడగని వారిని వారికి అడిగే అడగని వారికి లక్షల కోట్లలో ఆస్తులున్నటువంటి ఎమ్మెల్యేలు, మాజీ ఎం ఎమ్మెల్యేలకు వీరెవరు జీతాలు, పెన్షన్లు పెంచమని అడగరు. కానీ వారికి పెంచడానికి ప్రభుత్వం పూనుకోవడం అన్యాయం. ముందుగా 2 ఏళ్ల నుంచి అడుగుతున్నటువంటి ఉద్యోగులకు పీఆర్సీ, పెండింగ్ బిల్లులు, మధ్యంతర భృతి 30%, 4 డీఏలు ఇచ్చి తర్వాతనే ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలకు జీతాలు, పెన్షన్లు పెంచుకోండి, మిమ్మల్ని ఎవరు ప్రశ్నించరు అని సగటు సాధారణ ఉద్యోగులు భావిస్తూ ఉన్నారు. ఇకపోతే సీఎం చంద్రబాబుకు ఉద్యోగుల విజ్ఞప్తి. చెప్పినవన్నీ చేస్తున్నాం. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలే ఎజెండాగా మాట నిలబెట్టుకున్నామంటూ ఏపీ సీఎం గారు ఉద్యోగులు అడుగుతున్న బన్ బతిమాలుతున్నా కూడా తమకు 6 నెలలకు ఒకసారి రావాల్సిన డీఏలు, 5 ఏళ్లకు ఒకసారి ఇవ్వాల్సిన పీఆర్సీలో ఆలస్యమైతే ఇవ్వాల్సిన మధ్యంతర భృతి, ఐఆర్, రిటైర్మెంట్ అయిన వారికి హక్కుగా భావించే రిటైర్మెంట్ బిల్స్, అలాగే రీయింబర్స్‌మెంట్ బెనిఫిట్స్, తర్వాత అనారోగ్య పాలైతే ఈహెచ్ఎస్ అమలు చేయమని బిల్లులు విడుదల చేయాలని అయితే బతిమాలుతున్నారు. అయినా కానీ ప్రభుత్వం ముందుకు రావటం లేదు. ఇకపోతే 8 రోజుల పాటు 45 గంటల పాటు 8 రోజుల పాటు 45 గంటల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. 23 బిల్లులు ఆమోదించారు. 120 మంది సభ్యులు మాట్లాడేందుకు అవకాశం కల్పించారు. ఇందులో ప్రతిపక్ష వారు
కూడా ప్రభుత్వాన్ని ఉద్యోగుల పీఆర్సీ మీద, డీఏల మీద, అలాగే పెండింగ్ బిల్స్ మీద నిలదీశారు. అయినా అయినా గానీ ప్రభుత్వం దాన్ని దాటవేసుకుంటూ వచ్చింది. కీలక అంశాలపై సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగాలైతే చేశారు. కానీ ఉద్యోగుల గురించి సీఎం చంద్రబాబు ఒక్క మాట కూడా అసెంబ్లీలో అయితే పలకలేదు. సో, ఎన్నికల హామీల్లో మేనిఫెస్టోలో సీఎం ప్రకటించింది సీఎం చంద్రబాబు గారినే స్వయంగా మంచి పీఆర్సీ ఇస్తామని చెప్పి మరి ఎలా మా మర్చిపోయారో అర్థం కావటం లేదు. చెప్పినవన్నీ చేస్తున్నాం అంటున్నారు. మరి అడగని వారికేమో అన్నీ ఇచ్చేస్తున్నారు. అడిగిన వారికి ఏమి లేనట్టు అన్నట్టుగా ఇక్కడ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటున్నారు. సగటు సాధారణ ఉద్యోగుల ఆవేదనతో అయితే ఉన్నారు. ఖచ్చితంగా ఉద్యోగుల సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం చూడాలి. దసరా, దీపావళి కానుకగా ఉద్యోగులకు ఆర్థికేతర సమస్యలన్నిటిని పరిష్కరించాలి. అక్టోబర్ 3న జరిగే ఏపీ కేబినెట్ మీటింగ్‌లో ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు, ఉద్యోగ జేఏసీ డిమాండ్స్ అన్నిటిని పరిష్కరించాలి. ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తిని తొలగించాలి. సో, తర్వాత స్థానిక సంస్థల ఎమ్మెల్యేలకు కూడా ఆహ్, వెళ్తే ఉద్యోగులు హ్యాపీగా తమ ని విధులు నిర్వహించి మీకు ఎక్కువ సీట్లు గెలుచుకునేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మేరకు ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటున్నది. ముందుగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు జీతాలు, పెన్షన్‌ల పెంచడానికంటే ముందు అత్యవసరంగా ఉద్యోగులకు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే జీతాల మీదనే ఆహ్, పెన్షనర్ల పెన్షనర్లయితే పెన్షన్ల మీదనే జీవించేటటువంటి ఉద్యోగ పెన్షన్లు చాలామంది అయితే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. సాధారణంగా అయితే ఈ మేరకు 5 ఏళ్లకు సాధారణంగా వాళ్ళ హక్కులు అవి డీఏలు, పీఆర్సీ, మధ్యంతర భృతి ఇవన్నీ హక్కులనమాట. కానీ ఇప్పుడు బ్రతిమాలుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చింది. కాబట్టి అందరూ కూడా బాధపడుతూ అడుగుతున్నారు. తప్పకుండా అక్టోబర్ 3వ తేదీన కేబినెట్ మీటింగ్‌లో కీలక నిర్ణయం అయితే తీసుకుంటారని అయితే కోరుకుందాము.